బ్రో కలకాన్ చేసుకుందామా? చేసుకుందాం. మా ఇంటికి వచ్చే బర్రెపాలు రెడీగా ఉన్నాయి. అక్షయ్ భయ్య స్పాన్సర్ కింద వాళ్ళ ఇంటి బర్రెపాలు ఇవి. సైడ్కి ఫామ్ అయినాయన్నీ మనం తీసేసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి, ఎందుకంటే నాకు కూడా తెలియదు. యూట్యూబ్ కొత్త చాలా నొక్కి చెప్పింది అన్నట్టు. బ్రో చెప్పినప్పుడు ఎంత మంచి నీకెందుకు వచ్చింది? నాకెందుకు వచ్చింది అనే బదులు నీకెందుకు రాలేదు సిగ్గుపడు బ్రో. నేను చెప్పి యాక్చువల్లీ వ్యూవర్స్ అందరూ ఊరికి అడుగుతారు బ్రో, కలకంద్ అంటే నేను చేయగలుగుతా చెప్పు. అందుకే ఈరోజు కలకంద్ ప్లాన్ చేసిన. తీసిన 3 వీడియోలకే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే ఏదో ఒక వీడియో అన్నప్పుడు చేయాలి కదా బ్రో, నార్మల్. సర్లే కానీ ఎందుకు మన కాలేజ్లో హసన్ సార్కి ఎందుకు భయపడతావు బ్రో? అది భయం కాదు బ్రో, వినమ్రత. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా బ్రో. నీకు ప్రాసెస్ మొత్తం గుర్తుందా? యూట్యూబ్లో మొత్తం ప్రాసెస్ చూసేసాను. ప్రాసెస్ చాలా సింపుల్. మనం ఇట్లా ఇది పక్కకు అనుకుంటూ వీ నీడ్ టు యూజ్ గీ, మళ్ళీ నిమ్మకాయలు వేసి మస్టర్డ్ చూడా. तू क्वेश्चन पूछा, सुन रहा नहीं? तू क्वेश्चन पूछा ना. One eternity later. కంటిన్యూగా కలుపుకుంటూ చుట్టూ వచ్చే మెగడును కూడా లోపలికి అనుకుంటూ అదే ప్రాసెస్ చేసినామంటే సుమారు 12 నిమిషాలకి ఇలా పాలు 50% సగం మరిగిన తర్వాత సగం మరిగినాయి ఉండండి. పాలు చక్కగా విరుగుతాయి. తర్వాత మళ్ళీ కలుపుకుంటూ కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోండి. 50% సగం మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బ్రో నువ్వు పోస్తా అని చెప్పొచ్చు కదా. షెఫ్ నేను బ్రో ఎసిటింగ్ మోడ్లో తినాలి వీడియో తీస్తే. పాలు కలుగుతున్నాయి బ్రో, యూట్యూబ్ అంతా అయిపోయింది బరాబరే. ఇదిగో అది బ్రో పలుకుతున్నాయి, మా పాలు పలగడం జరుగుతున్నది. ఆల్ అబౌట్ దిస్ వన్ నిమ్మకాయ. ఇంతకీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసరి అత్తమ్మ ఏం చెప్పింది? అత్తమ్మ ఏది చెప్తుంది. ఆంటీ చెప్పినప్పుడు వినాలి కాబట్టి ఇంకా 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 సో చెక్క కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఎస్టిటిక్ మూలం మళ్ళీ అవుతారా బ్రో? అట్లా కాదు బ్రో. బ్రో మొత్తం వేయకు బ్రో, ఎక్కువైపోద్దేమో. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను చెప్పు గంట నేను ఇట్లా బ్రో. ఏ షెఫ్ నేను మర్చిపోయాను. ఇట్లా అనుకుంటూ ఉండాలి. మన నీళ్ళన్నీ ఆవిరి కావాలన్నట్టు. ఇప్పుడు స్టెప్ వచ్చేసి దగ్గర పడ్డట్టే బ్రో. యూట్యూబ్ అంటే ఇట్లా నీళ్ళన్నీ ఆవిరి అవుతాయని చెప్పింది. మనకు కూడా ఆల్మోస్ట్ అయింది, కానీ కింద కూడా ఆవిరైంది. నువ్వు అట్లాంటివి చూడదు, రికార్డ్ చేయదు. సో షెఫ్ మాస్టర్ షెఫ్ అయిపోతా బ్రో. నాకు ఎన్ని రోజులు నా టాలెంట్ నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. నేను షెఫ్ అయిదాం అనుకుంటాను ఇప్పటి నుంచి. అవుతావు బ్రో. ఇంతకీ నీకు కూడా చెప్పడం మర్చిపోయా. ఏంటి కాదు వీడి ద్వారా సబ్స్క్రైబ్ చేయలేదు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బ్రో. సబ్స్క్రైబ్ కొట్టు బటన్, అంటే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకో బ్రో. ఆ ఎల్లో చుడిదార్ ఇచ్చిపో, కొంచెం ఎల్లో చుడిదార్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. పించ్ కదా ఏ అవే ఓకే నువ్వు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. బ్రో బ్రో దగ్గర ఆమె ఆల్జీరా బూల్జీరా అన్నది కానీ ఏందో నాకు ఒకసారి అత్తమ్మ ఏం చెప్పి చూస్తావు? ఓకే మెత్తగా స్మూత్ గా చాలా బాగుంటుంది. ఇట్లా అనాలట బ్రో. ఇలా దగ్గర పడుతున్నప్పుడు నెయ్యి యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోండి. నీ అమ్మ యాలకుల పౌడర్ మీ అయ్యిస్తాడా నాకు ఇప్పుడు? బ్రో పంచింది ఇది దగ్గర లేదు బ్రో. ఇట్లా ఇట్లా అంటే మంచిగా అవుతుందంట. సారీ మర్చిపోయినా నేను. వాటర్ కూడా అనాలి బ్రో. ఆల్రెడీ చింపాను. సో ఇప్పుడు టైం ఫర్ బర్రె పాల నెయ్యి. ఓ ఇది అసలైన అందం యాడ్ చేస్తాను కదా.
పాట పాడరు Tony. Happy birthday to me. ఇది పైన పెట్టేసే బ్రో అత్తమ్మ కాలికి మళ్ళీ ఇది ఇంకా హాట్ గానే ఉన్నది. సో చూసుకున్నట్టయితే నా ఫోన్ సో ఆల్మోస్ట్ డన్ బాగానే ఉంది. బ్రోస్ టేస్ట్ చూసి ఎట్లుండే చెప్పండి. నీకు ఇస్తారా ఆగా ఎట్లుందిరా చిప్పాడా నీ టర్న్ బాబు గులాబ్ జామ్ ఎట్లుందిరా ఉంది తీయకుందా దొంగలవా సరే ఇంటికి పండిగా ఆడతాడు టేస్ట్ చేయ బ్రో ఎట్లుంది బ్రో ఎట్లుంది అయిపో బ్రో ఇప్పుడు వరకు చాలా కుకింగ్ చేసినాం మనం ఇంట్లో అన్ని వెళ్ళనే ఏ మాత్రం అట్టా ఫ్లాప్ అయి బ్రో తినకైతే పో చూడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ నెక్స్ట్ డే వీడియోలో కామెంట్లో చెప్పండి. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్స్. So please whatever. Please I want